హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒంటరితనం, దయచేసి ఒంటరిగా ఉండకండి. ఏదో ఒకటి వర్క్, పన్ను, హ్యాబిట్స్ పెట్టుకోండి. హ్యాబిట్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కాదండి, మంచి హ్యాబిట్స్. ఏదో ఒకటి వర్క్ పెట్టుకోండి. ఒంటరితనము కొన్ని బ్యాడ్ హ్యాబిట్ అంటే కొన్ని సిగరెట్లు కాల్చిన వ్యసనం తప్పు అని కొంత పెద్దవాళ్ళ మాటల్లో విన్నానండి. సో ఒంటరితనంగా ఉండడం వల్ల మన మనశ్శాంతి చచ్చిపోతుంది. లేనిపోని డిప్రెషన్ అయిపోతాం, ఎవరూ లేరనే ఫీలింగ్కి వెళ్ళిపోతాం, చచ్చిపోవడానికి కూడా ఆలోచిస్తుంటాం. మనకంటూ ఒక మనిషి ఉండారు, ఆ మనిషితో ఉండాలి అనే ఆలోచన పెట్టుకోండి. ఫ్రెండ్స్, బ్రదర్ అండ్ సిస్టరు, తల్లిదండ్రులు, భర్త, భార్య, ఇలా రిలేషన్స్తో టైం స్పెండ్ చేయండి. మీకున్న డిప్రెషన్ పోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిప్రెషన్ నుంచే చనిపోవాలనే ఆలోచన వస్తుందండి నాకు తెలిసి. సో ఆ చనిపోవాలనే ఆలోచన ఎందుకు వస్తుందంటే ఒంటరితనం ఎక్కువైపోయినప్పుడు, మనకంటూ ఒకరు సహాయం చేయలేని వాళ్ళు ఎవరు లేరే, మనకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్నే, మనకు ఎవరు తోడు లేరే అనే ఆలోచన మన ఒంటరితనానికి చేరువవుతుందండి. ఆ ఒంటరితనంలోనే చనిపోవాలని ఆలోచిస్తున్నారు చాలా వరకు. బట్ చనిపోవడం అనేది ఏముందంటే, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు చిన్నపిల్లలు పేషెన్స్ లేదు, ఓపిక లేదు, చిన్న చిన్న విషయాలకే చచ్చిపోవాలా, ఫెయిల్ అయిపోతే చచ్చిపోవడమే, జాబ్ రాకుండా చచ్చిపోవడమే, ఎవరైనా అవమానిస్తే చచ్చిపోవడమే, కెరీర్లో ఇది రాకుంటే చచ్చిపోవడమే, ఎవరైనా ఒక మాట అంటే చనిపోవడమే. సో ఇలా ఉంటుంది. ఒక్కోసారి నేను కూడా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశానండి. చనిపోవాలనే సిచ్యువేషన్స్ నేను కూడా ఫేస్ చేశాను. కానీ కొన్నిసార్లు ఆలోచిస్తే, అరే నేను ఎందుకు అంత పిచ్చి పని చేశానా అనే ఫీలింగ్ వచ్చింది. నేనేనా అలా ఆలోచించింది అనే ఫీలింగ్ నాకు తెచ్చాయన్నమాట. సో అందుకు ఈరోజు ఆ మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఏ దానికి బాధపడకండి, ఒంటరిగా ఉండడానికి అస్సలు ఉండకండి. ఏదో ఒక వర్క్లో ఉండండి. సో వర్క్ లేకుండా వాకింగ్ చేయండి, నలుగురితో మాట్లాడండి, నలుగురితో షేర్ చేసుకోండి, నలుగురితో మాట్లాడండి, మీ మైండ్ని ఫ్రెష్గా పెట్టుకోండి. దయచేసి ఒంటరిగా ఉండడానికి మాత్రం అస్సలు ఉండకండి. మనతో ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే మనల్ని వదిలేసినారనే విధితో ఉండండి. అది ఏ రిలేషన్ అయినా కూడా. ఫ్రెండ్షిప్లో మనస్పర్ధలు వస్తాయి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి, రక్త సంబంధాల మధ్య మనస్పర్ధలు వచ్చాయి, తల్లిదండ్రుల దగ్గర మనస్పర్ధలు వచ్చాయి. ప్రతి రిలేషన్లో ఏదో ఒక మనస్పర్ధల వల్ల మనం ఒంటరి అయిపోతామండి. బట్ ఆ రిలేషన్ దూరం అయినప్పుడు మనం కన్విన్సింగ్గా మన మైండ్కి చెప్పుకోవాల్సింది ఒకటే అండి, మన లాంటి వాళ్ళని వాళ్ళు దూరం చేసుకున్నారు. అది ఏ రిలేషన్ అయినా అండి. బట్ దయచేసి మీరు ఒంటరిగా మాత్రం ఉండకండి. ఒంటరితనం చాలా రోగాలకి దారి తీస్తుందండి. మన మైండ్ ప్రెజరే మన రోగాలకి దారి తీస్తుంది. దయచేసి మీరు ఒంటరిగా ఉండడానికి అస్సలు ఉండకండి. అలాంటి అవకాశాలు కూడా ఏకండి. లోకం సవాలక్ష అనుకుంటుందండి. ఈ కాలంలో అబ్బాయి అమ్మాయి మాట్లాడినారంటే సార్, ఒక మగవాడు అమ్మాయి మాట్లాడినారంటే రిలేషన్స్ తప్పుగా మాట్లాడమే ఈ జనాల దృష్టి. అన్నా చెల్లెలు పోయినా కూడా తప్పుగానే మాట్లాడతారండి. తల్లి కొడుకుల పైన కూడా తప్పుగానే చూస్తారండి. ఈ లోకానికి ఏదో ఒకటి మాట్లాడుకోవడం కావాలండి. మీరు దాన్ని ఎప్పుడు పట్టించుకోకండి. ఈ లోకం తీరే అంతా. మీరు దయచేసి మీరు ఒంటరిగా ఉండకండి, బాధపడకండి, చావు ఆలోచనలు తెచ్చుకోకండి. ఏదో ఒక పనిలోకి దిగండి, ఏదో ఒకటి ఆలోచించండి, నలుగురితో కలిసిపోండి, నలుగురితో మాట్లాడండి, అందరితో నవ్వును పంచాదించుకోండి. సంతోషం ఒకరికి ఇవ్వడం చాలా వరం అండి. ఆ సంతోషాన్ని నలుగురికి పంచండి. ఓకేనా? థ్యాంక్ యూ. కరెక్టే కదండి నేను చెప్పింది.